నేటి పంచాంగం వివరణ ఫిబ్రవరి 10, 2026 మంగళవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. తిథి అష్టమి, ఉదయం 7:27 వరకు. తదుపరి నవమి. నక్షత్రం విశాఖ, ఉదయం 7:49 వరకు. తదుపరి అనురాధ. యోగం ధ్రువ, రాత్రి 1:38 వరకు. కరణం కౌలవ, ఉదయం 7:27 వరకు. తదుపరి తైతుల, రాత్రి 8:43 వరకు. వర్జం మధ్యాహ్నం 12:25 నుండి 2:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:05 నుండి 9:50 వరకు. తిరిగి మరల రాత్రి 11:14 నుండి 12:04 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:21 నుండి సాయంకాలం 4:46 వరకు. యమగండం ఉదయం 9:39 నుండి 11:05 వరకు. అమృతకాలం రాత్రి 11:11 నుండి 12:59 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:12 నుండి ఉదయం 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:48 సూర్యాస్తమయం సాయంకాలం 6:12 తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. జీవిత భాగస్వామితో అకారణంగా మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాగస్థుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. రుణ ఒత్తిడిలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి తొందరపాటు తన అస్సలు పనికిరాదు. అలాగే విద్యార్థులకు చేసే తప్పిదాల వలన విద్యా నష్టం అనేది ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు లంచాలు తీసుకోవడం వలన ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు కూడా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార నష్టాలు కూడా కలుగుతాయి. ఇక ఈరోజు చెడు అలవాట్ల వల్ల ప్రమాదాలన్నీ జరిగే అవకాశం ఉన్నది. మద్యపాన సేవనం చేసి వాహనాలు నడపడం వలన వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక వ్యాపారస్తులు అనుభవం లేక తీసుకునే నిర్ణయాల వలన వ్యాపార నష్టం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కలుగుతుంది. అలాగే నకిలీ విత్తనాల బెడద కూడా కనబడుతుంది. ఇక వైద్యులకు కూడా కష్టకాలం అని చెప్పవచ్చు. సినీ రంగం వారి ఇబ్బందులు పడతారు. కాంట్రాక్టర్లు వచ్చిన కాంట్రాక్టులను చేజార్చుకుంటారు. ఇక ఈరోజు ఆస్తి నష్టం కలుగుతుంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు లభించకపోవచ్చు. ఇక అనేక రకాలుగా చికాకులు అనేవి ఏర్పడతాయి. అలాగే ప్రేమికులు విడిపోయే అవకాశం కూడా ఉంది. భార్యాభర్తల మధ్య వివాదాలు మరింత జటిలమవుతాయి. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాయిదా వేసుకోండి, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మేషరాశి వారికి రోజు రాబడి విషయంలో అసంతృప్తి అనేది ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందలేకపోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత పని ఒత్తిడి అనేది మీద పడవచ్చు. క్రీడాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాల్సి వస్తుంది. ఇక విద్యార్థులు మరింత కృషి చేస్తే కానీ ఫలితం కనిపించని రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు దుర్గా సూక్త పారాయణం అలాగే సత్యనారాయణ స్వామి పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు సజావుగా సాగుతాయి. అలాగే వృషభ రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కలగనుంది. అన్ని అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ఇక ఎవరైతే లోన్స్ కోసం ప్రయత్నిస్తున్నారో వారికి లోన్ సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు.
ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి శుభకార్యాలను నిర్వహిస్తారు, అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమై అవకాశం కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి కుటుంబ సౌఖ్యత అనేది ఉంది. ఇక నూతన వస్తు వాహన యోగాలను పొందుతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. పట్టుదలతో నిర్ణయాలు తీసుకొని అమలుపరచడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. ఇక విదేశీయాన యోగం ఉంది, వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయి. భార్యాభర్తల మధ్య మరింత ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కోరుకున్న మార్పులు అనేవి సంభవిస్తాయి. ఐటీ నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే ఏవైతే మీ విషయాలు గోప్యంగా ఉంచవలసి ఉన్నాయో అవి వాటిని ఎవరికీ చెప్పకండి, ఎందుకంటే దానివల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక విదేశయానం చేయాలనుకున్న వారికి మంచి సౌకర్యంగా ఉంటుంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా చాలా బాగుంటుంది. విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. అలాగే బంధుమిత్రులతో అనుకూలత అనేది ఉంది. ఆనందకరమైన శుభయోగం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే నూతన గృహయోగం, స్థలయోగం కూడా కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఉన్న ఆస్తులు కూడా తిరిగి పొందుతారు. ఆస్తి పంపకాల్లో కూడా లాభాలను పొందుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అందుతాయి. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలను లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి మంచి ప్రశాంతమైన జీవనం దొరుకుతుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు అనేవి లభిస్తాయి. వైద్యులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక మిథున రాశి వారికి సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలను విస్తరించే ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు తమకున్న సమస్యల పరిష్కారంకి ప్రయత్నిస్తున్నట్లయితే అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆప్తుల నుండి విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు అత్యంత ప్రయోజనకరమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరచడానికి తగిన రోజుగా చెప్పవచ్చు. ఆలయాల సందర్శనతో మనశ్శాంతి పొందుతారు కాబట్టి ఆలయాలను సందర్శించండి. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు శత్రువులు కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. వాహనాలను, విలువైన సామగ్రిని కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు ఈరోజు ఎంతగానో తోడ్పడుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు ఈరోజు తమ సత్తా చాటుకోవడానికి, నిరూపించుకోవడానికి ఒక అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక విద్యార్థులకు కృషికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారు ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో జాప్యం అనేది కలుగుతుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధనపరంగా ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. అలాగే కొన్ని వ్యవహారాలలో మిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలు అనేవి నిదానంగా సాగడం వలన లాభాలు కూడా సామాన్యంగానే లభిస్తాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల నుండి సమస్యలను ఎదుర్కొంటారు.
ఇక కర్కాటక రాశి వారికి లేనిపోని వివాదాలు తలకు చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక అప్పుగా ధనం ఇవ్వడం కూడా ఈరోజు తగదు. రాజకీయ నాయకులకు కూడా పదవి గండం అనేది కనబడుతుంది. అలాగే కుటుంబ సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు వ్యతిరేక ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలు అనేవి రావచ్చు. సమయపాలన పాటించకపోవడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహ విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆదాయం తగ్గి సతమతమవుతారు. శ్రమకు తగిన ఫలితం కనిపించక ఇబ్బంది పడతారు. అలాగే దూర ప్రయాణాలు అనుకోకుండా చేయవలసి రావచ్చు. దానికి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు విలువైన వస్తువులను, ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఈరోజు పట్టుదలతో ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో అదనపు బాధ్యతలు అప్పగించడం వలన కొంత ఇబ్బంది పడతారు. రాజకీయ వర్గాల వారికి, వైద్యులకు నిరుత్సాహం తప్పకపోవచ్చు. కళాకారులకు అయోమయమైన పరిస్థితి అనేది రోజు నెలకొంటుంది. ఇక విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దూరం అవుతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు అనేవి ఎదురవుతాయి. ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారికి చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందికరమైన వాతావరణమే గోచరిస్తుంది. విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం, అలాగే వ్యాపారస్తులకు వ్యాపార నష్టాలు అనేవి కనబడుతున్నవి. పెద్దల మాట వినక కాస్త నష్టపోయే అవకాశమే అధికంగా కనిపిస్తుంది. అలాగే విద్యార్థులు అశ్రద్ధ చేయడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు సింహరాశి వారు ఆర్థిక విషయాలలో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో విరోధాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రేమ కలాపాలతో కూడా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా యువత మోసపోయే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు చోటు ఇవ్వకుండా మూడో వ్యక్తి జోక్యాన్ని మీరు అసలు అనుమతించవద్దు. అలాగే రాజకీయ రంగం వారికి కూడా కొంత ఇబ్బందికర వాతావరణం అనేది కనిపిస్తుంది. ఉన్న పదవిని కాపాడుకోవడం కష్టమవుతుంది. అలాగే సినీ రంగం వారికి, కళాకారులకు కూడా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఇక ఈరోజు కొంత ఆర్థిక విషయాలలోనే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే విలువైన ఆభరణాలను, వస్తువులను, ధనాన్ని కానీ పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వాళ్ళు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక వైద్యులకు కష్టకాలంగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి నష్టాలు ఎదురవుతాయి కాబట్టి ఈ రోజు పెట్టాలనుకునే వారు మాత్రం ఆచితూచి వ్యవహరించండి. అలాగే తప్పకుండా దేవాలయాలను సందర్శించండి. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారు కూడా వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే వివాహ సంబంధ విషయాలలో కూడా కాస్త తప్పుడు సమాచారం అందే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చికాకులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కాస్త ధనానికి సన్నిహితుల సహకారాన్ని పొందగలుగుతారు.
ఇక ఈరోజు సింహరాశి వారు ఆకస్మిక ప్రయాణాలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. నిరుద్యోగులకు ఆశలు కలుగుతాయి, కానీ ఫలించే అవకాశం తక్కువగా ఉందని చెప్పవచ్చు. అలాగే ఈరోజు కాంట్రాక్టర్లకు నిరాశ నిస్పృహలు అనేవి తప్పకపోవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సాధారణ లాభాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కొన్ని బాధ్యతలకు తలకు మించి భారంగా మారవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి సాంకేతిక నిపుణులకు కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. విద్యార్థులు శ్రమించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది పెరుగుతుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఈరోజు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యా లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. శుభకార్యాలను కూడా ఇంట నిర్వహిస్తారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. అలాగే వివాహ సంబంధ విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఇక ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. అలాగే అనుకున్న చోటికి బదిలీలు కలగవచ్చు. ఉన్నత పదవులు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. తండ్రి తరపు వారి నుండి ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశీయాన యోగం కూడా కనబడుతుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి అనుకూలత అనేది ఉంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కలుగుతుంది. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రయాణాల వల్ల లబ్ధి కూడా చేకూరుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కన్యారాశి వారు ప్రేమ విషయంలో శుభవార్తలను పొందుతారు. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడం వలన లాభపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఇక ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు నూతన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇక నిరుద్యోగులు నూతన ఉద్యోగాన్ని దక్కించుకుంటారు. సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. రాబడి మీ అంచనాలకు మించి ఉండడం అవసరాలకు ఆదుకుంటుంది. అలాగే కాంట్రాక్టర్లు కొన్ని ప్రయత్నంగా దక్కించుకోగలుగుతారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. అలాగే నూతన వస్తు లాభాలు ఉండవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగినంత లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏ బాధ్యత అప్పగించగా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. విద్యార్థులకు అనుకోని అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అందుతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ రోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే మిత్రుల నుండి రుణ ఒత్తిడులు అనేవి అధికమవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు మందగించే అవకాశం అయితే కనిపిస్తుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వివాదాలకు, అవమానాలకు, అలాగే అపార్థాలకి ఇంటిలో మీరు తావు ఇవ్వకండి. ఎందుకంటే దీనివల్ల గొడవలు జరిగి చాలా మనశ్శాంతి అనేది కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిరుత్సాహాన్ని ఇస్తాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నత అధికారులతో కాస్త గొడవలు జరిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. నోటిని అదుపులో పెట్టుకొని మౌనాన్ని పాటించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి. కాబట్టి వాయిదా వేయండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. మద్యపానం సేవించి వాహనాన్ని నడపడం వల్ల కూడా ప్రయాణాల్లో ప్రమాదాలు అనేవి కనబడుతున్నవి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశిలోని విద్యార్థులకు విద్యా నష్టం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఉద్యోగస్తులు లంచాలు తీసుకోవడం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది. మరియు చేసే తప్పిదాల వల్ల కూడా ఉద్యోగం కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగం మార్పునకు కూడా మంచి సమయం కాదు ఈరోజు. కార్మికులకు కూడా పరిశ్రమలలో
ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక తులారాశి వారికి ఈరోజు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి రావచ్చు కాబట్టి సంసిద్ధంగా ఉండండి. అలాగే సన్నిహితులతో విభేదాలు నెలకొంటాయి. కష్టపడ్డ ఫలితం అయితే కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలు నిదానంగా చేపట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అనేక రకాలుగా ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు కష్టమే మిగులుతుంది. ఇక విద్యార్థులకు నిరుత్సాహపూరితమైన కాలంగా చెప్పొచ్చు. ఈరోజు మహిళలకి కుటుంబ సభ్యులతో కొన్ని రకాలుగా తగాదాలు ఏర్పడి మనశ్శాంతిని కోల్పోయే అవకాశం ఉన్నందున కాస్త మౌనం పాటించి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయండి. అలాగే స్వామివారికి వడమాలను సమర్పించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. రుణగ్రస్తుల నుండి రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి ఈరోజు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక వృశ్చిక రాశి వారు చేసే ప్రతి పనిలోనూ మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. అత్యంత యోగదాయకమైన రోజుగా చెప్పవచ్చు. తీసుకునే నిర్ణయాలు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను పొందుతారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి గృహయోగం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ప్రముఖుల నుండి ఒక కీలక సమాచారం అందుతుంది. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా ఉన్న వివాదాలు తీరిపోతాయి. మీ కృషికి బంధువులు సహకరిస్తారు. అలాగే ఆర్థిక లావాదేవీలు కొంత ఊపందుకుంటాయి. ఇక కొన్ని సమస్యల నుండి అనుకోకుండానే ఈరోజు బయటపడగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపయుక్తమైన సమాచారం రాగలదు. సాంకేతిక నిపుణులకు, చిత్ర పరిశ్రమ వారికి అన్ని విధాలుగా ఈరోజు అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అనేవి అనూహ్యంగా దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకు ఆస్తి వివాదాల నుండి బయటపడి ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేస్తారు. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా ఉన్నవి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు నిదానంగా సాగుతాయి. దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేస్తారు. ఇక ఈరోజు విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని, అలాగే వ్యాపార నష్టాన్ని ధనుసు రాశి వారు ఎదుర్కొంటారు. కళాకారులకు అవమానాలు జరుగుతాయి. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించకపోవడమే ఈరోజు మేలు చేస్తుంది. అలాగే భాగస్వాములతో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే భాగస్వాముల మధ్య విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి ఏర్పడతాయి. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల భార్యాభర్తలు విడిపోయే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున మూడో వ్యక్తి జోక్యాన్ని అనుమతించవద్దు. సినీ రంగంలో నష్టాలను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులు అవమానాలను ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకూడదు. వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారు విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. వైద్యులకు అధిక శ్రమ అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి
అవసరాలకు తగినంత సొమ్ము అందక ఇబ్బంది పడతారు. కష్టపడ్డా ఫలితం శూన్యంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడంలో ఇతరుల సహాయాన్ని కోరవలసి వస్తుంది. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా కనిపిస్తున్నవి. అలాగే ఇంట బయట మీకు వ్యతిరేకత అనేది పెరుగుతుంది. ఇక సహనంతో మెలగాల్సిన రోజుగా చెప్పవచ్చు. అనారోగ్యంతో కొంత అవస్థ పడవలసి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు మాత్రం తప్పకుండా చేయండి. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేయవలసి వస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లాభాలను ఆర్జనలో వెనుకబడతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక పారిశ్రామిక వర్గాల వరకు కొన్ని వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులు సమస్యలను అధికంగా ఎదుర్కొంటారు. ఈరోజు ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు శివస్తోత్రాలు పారాయణం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఇక వ్యాపారస్తులకు ఎవరికైతే ఉన్నారో వారికి మంచి లాభసాటిగా వ్యాపారాలు సాగుతాయి. ఉద్యోగస్తులు తాము పనిచేస్తున్న చోట సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండల్ని పొందుతారు. ఇక ఈరోజు మకర రాశి వారు సన్నిహితుల నుండి శుభవార్తలను అందుకుంటారు. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. ఇక మకర రాశిలోని రాజకీయ నాయకులకు అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. అలాగే కళాకారులకు, సినీ రంగం వారికి మంచి లాభాలను లభిస్తాయి. ఇక వ్యాపార లాభం అనేది వ్యాపారస్తులకు లభిస్తుంది. అలాగే వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం ఊరటను కలిగిస్తుంది. సమాజంలో మీరంటే అందరూ ఇష్టపడతారు. మీ మౌనమే మీకు గౌరవాన్ని తెచ్చిపెట్టగలదు. ఆప్తులతో వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక ఇంట వేడుకలకు సన్నద్ధమవుతారు. ఆస్తి వివాదాల నుండి గట్టెక్కుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులపై సంతృప్తి చెందుతారు. సాంకేతిక నిపుణులకు, చిత్ర పరిశ్రమ వారికి ఊహించని ఆహ్వానాలు అనేవి అందుతాయి. విద్యార్థులు ఎదురుచూస్తున్న అవకాశాలను సొంతం చేసుకుంటారు. మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. గృహమున బంధుమిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట ఉన్న సమస్యలను అధిగమిస్తారు. ఇక విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు నూతన విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే కుంభరాశి వారి ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక నూతన గృహయోగం అనేది కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. అలాగే ఆస్తులను పొందుతారు. ఇక ఈరోజు సినీ రంగం వారికి, కళాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనుకున్న కార్యసిద్ధి పొందుతారు. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే విదేశాలలో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉన్నత ఉద్యోగ అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్య రంగం వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక విదేశీయాన యోగం అనేది కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు
కుంభరాశి వారు కుటుంబంలో వేడుకల నిర్వహణపై చర్చలు చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. రాబడి మీ అంచనాలకు మించి ఉంటుంది. ఎటువంటి భారీ ఖర్చులు ఎదురైనా అధిగమిస్తారు. భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులను సరైన సమయంలో దక్కించుకోగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసమే మీకు తోడుగా ఉంటుంది ఈరోజు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే సేవలు విస్తృతమవుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆశయాలు సాధిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అలాగే మహిళలకి కొద్దిపాటి ఆస్తిలాభ సూచనలు కలుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈరోజు మీనరాశి వారు తమ కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలను అందుకుంటారు. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో జరిగే సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. ఇక చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇక ఈరోజు మీనరాశి వారికి మంచి శుభయోగాలు కలుగుతాయి. అలాగే శుభవార్తలను వింటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. నూతన విద్య అవకాశాలను అందుకుంటారు. ఇక ఈరోజు మీనరాశి వారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అందుతుంది. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి మంచి అనుకూలమైన కాలమే గోచరిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. చేపల, రొయ్యల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ రంగం వారికి, కళా రంగం వారికి అనుకోకుండా విదేశీయానం ఉండవచ్చు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు మీనరాశి వారు బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కోర్టు వ్యవహారాలలో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. ఇక ఈరోజు పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు కూడా ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మీనరాశి వారికి చేతి నిండా ధనం ఉంటుంది. ఇక తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారికి చిన్ననాటి మిత్రులను కలుసుకొని మీ మనసులోని అభిప్రాయాలను వెల్లడిస్తారు. అలాగే ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఒక కొలిక్కి వచ్చి కొంత ఉత్సాహాన్ని పొందుతారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలలో కొంత కదలికలు వస్తాయి. అందరిలోనూ మీరంటే ఇష్టం అనేది ఏర్పడుతుంది. ఇతరులకు సహాయం అందించాలన్న తపన పెరుగుతుంది. ఇక ఈరోజు ప్రముఖుల పరిచయం మీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. దూరపు బంధువులను కలుసుకొని మనసులోని ఉద్దేశాలను బయటపెడతారు. ఇక ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. అప్పుల బాధలు తీరిపోతాయి. ఇక స్థిరాస్తులు సమకూర్చుకునే పనిలో సఫలమవుతారు. సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. అలాగే ఈరోజు కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలకు కావలసిన బ్యాంకు రుణాలు ఈరోజు అందుతాయి. లాభాలను కూడా అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు సుదీర్ఘకాలంగా నెలకొన్న ప్రతిబంధకాలు తొలగిపోతాయి. రాజకీయవేత్తలకు, కళాకారులకు ఊహించని విజయాలను వివరిస్తాయి. ఇక విద్యార్థులకు లభించిన అవకాశాలు సంతృప్తినిస్తాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.